అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈ ఫుల్ ఆటోమేటెడ్ ఎలైజా మిషన్ గురించి చెప్పబోతున్నానండి. చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి. బ్లడ్ ఇచ్చిన తర్వాత బ్లడ్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు అని. మనకి బ్లడ్ ఇవ్వగానే బ్లడ్ ఎందుకు త్వరగా ఇవ్వలేరు అనే విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. చాలామంది తెలియలేని విషయం ఏంటంటే, బ్లడ్ ఇచ్చిన తర్వాత డోనర్ వెళ్ళాక పేషెంట్ ఎవరైతే అంటే రీప్లేస్మెంట్ కానీ వాలంటరీ కానీ ఇచ్చిన రక్తదాతల నుండి శాంపిల్స్ తీసుకుంటారండి. వాటి యొక్క రక్తంలోను ఎటువంటివైనా ఇన్ఫెక్షన్స్ అంటే ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా వచ్చే వ్యాధులు కానీ అయినటువంటిది కానీ లేదా సిప్లిస్ సంబంధించిన గనేరియా అలాంటిది అంటే ఎస్టీడీ సెక్సువల్ ట్రాన్స్ఫ్యూజన్ డిసీజ్ కానీ ఏవైనా ఇవి బ్లడ్ బ్యాంక్లో నిర్ధారిస్తారండి. అందులో స్క్రీనింగ్ మెథడ్ ద్వారా ఆ ఎలైజా టెక్నిక్ ద్వారా హెచ్ఐవి హెచ్బిసిజి హెచ్సివి వీడి సిప్లిస్ మరియు ఎంపీ యొక్క టెస్టులు చేస్తారండి. అవండి మీకు కనిపిస్తున్నట్టు అవి డోనర్స్ అంటే రక్తదాతల యొక్క శాంపిల్స్ అనేవి ఈ ఫుల్ ఆటోమేటెడ్ మిషన్లో పెడితే అదే ఒక లైన్గా ఆ ట్రేలో పెట్టి ఆ ఎక్విప్మెంట్లో లోడ్ చేస్తామండి. ఈ శాంపిల్స్లో ఓన్లీ హెచ్ఐవి హెచ్బిసి హెచ్ఈవి ఇప్పుడు చేస్తున్నామండి. మిగతావి సిప్లిస్ అనేది ఆర్పిఆర్ మెథడ్ ద్వారా లేదా ఎలైజా మెథడ్ ద్వారా చేయొచ్చండి. ఎంపీ అనేది కూడా ఎలైజా ద్వారా చేయొచ్చండి మరియు ర్యాపిడ్ మెథడ్లో కూడా చేయొచ్చండి. ఓకేనా. ఇవి ఇంపోర్టెడ్ కిట్స్ బయోరాడ్ సంబంధించిన కిట్స్ అండి. ఈ హెచ్ఐవి హెచ్బిసి హెచ్సివి మరియు ఎంపీ సిప్లిస్ సంబంధించిన మరియు ఒక డోనర్ యొక్క బ్లడ్ గ్రూపింగ్ ఇవన్నీ మొత్తం ఒక బయట మనం ఇండివిజువల్ ఒక ల్యాబ్లో చేయించుకుంటే 2000 రూపీస్ వరకు ఉంటాయండి. అది ఈ 4th జనరేషన్ ఎలైజా టెక్నిక్ ద్వారా ఎలైజా చేసినట్టయితే అర్థమవుతుందా ఫ్రెండ్స్. అంత వర్తబుల్ టెస్టులు కూడా ప్రతి డోనర్కి ప్రతి బ్లడ్ బ్యాంక్లోనూ చేయవలసిందేనండి. అది మ్యాండేటరీ అండి. ఇవన్నిటిలోనూ ఏ వ్యాధి నిర్ధారణ కాకుండా ఉన్న రక్తాన్ని మాత్రమే పేషెంట్లకి ఇవ్వబడుతుందండి. ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఆ మిషన్కి దగ్గరికి వెళ్ళిపోతుందండి. ఇది వర్త్ ఒక 25 lakhs వరకు ఉంటుందండి. దీనికి ఆ ఎక్విప్మెంట్తో పాటు ఒక పీసీ కంప్యూటర్ ఉంటుంది. దాంట్లోనే బ్యాకప్ మొత్తం అంతా డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటుందండి. ఆ కంప్యూటర్లోని ఒక 10 years డేటా వరకు అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ముందుగా ఈ ఎక్విప్మెంట్ని మొత్తం దీనికి మెయింటెనెన్స్ ముందు అన్నీ అంటే దీంట్లో ఒక ఆటోమేటెడ్ రోబో టెక్నాలజీ ద్వారా ఒక మనిషి చేయవలసిన పని అంతా ఈ ఎక్విప్మెంటే చేస్తుందండి. అందుకే దీన్ని ఆటోమేటిక్ ఎలైజర్ అంటారండి. ఎలైజా ప్రాసెసర్ అంటారు. ఆటోమేటిక్ ఎలైజా ప్రాసెసర్ ఇందులోని అట్ ఏ టైం 91 శాంపిల్స్ ఒక 4 hours అవుతాయండి. అది హెచ్ఐవి హెచ్బిసి హెచ్సివి సిప్లిస్ కూడా ఒక 4 to 5 hours లోపు మొత్తం 91 డోనర్స్ని ఒకేసారి అట్ ఏ టైం చేయొచ్చండి. ఇది క్వాలిటీలో వరల్డ్లోనే నెంబర్ 1 అండి. ఈ ఎలైజా టెక్నిక్లో చాలా నెంబర్ 1 మిషన్ అండి. దీంతోపాటు సెమీ ఆటోమేటెడ్ ఎలైజర్ ద్వారా చేయొచ్చండి ఇవే పరీక్షల్ని. మరియు కెమిల్యూమెన్స్ ఎలక్ట్రో కెమిల్యూమెన్స్ ద్వారా కూడా చేయొచ్చండి. కానీ వాటితో కాస్ట్ ఫ్యాక్టర్ కెమిల్యూమెన్స్తో పోల్చుకుంటే ఇది చాలా ఒక 50% తక్కువగానే వస్తుందండి. మీకు కనిపిస్తున్న ఇందులో చేయవలసింది ఏంటంటే రియేజెంట్స్ అన్నీ లోడ్ చేసేస్తామండి. ఆ టిప్స్ అన్నీ లోడ్ చేసేస్తామండి.
మనం స్టార్టింగ్ నుంచి ఏ నెంబర్ నుంచి ఒక ఐడి నెంబర్ ఉంటుందండి, ఐడెంటిఫికేషన్ నెంబరు. అది 91 శాంపిల్స్ అయితే ఆటోమేటిక్గా ఇచ్చేస్తే ఐడెంటిఫికేషన్ నెంబర్ మొత్తం ఒక ఆర్డర్ ప్రకారం వస్తుందండి. అవండి మీకు చూపించే విధంగానే వీటికి ఈ టెస్టులు ప్రతి శాంపిల్స్కి ఏ టెస్టులు చేస్తున్నామని అటాచ్ చేస్తామండి, సెలెక్ట్ చేస్తామండి. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. అందులో లైక్ కూడా చేయండి. ఈ వీడియో నచ్చినదైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో తప్పనిసరిగా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అందులో మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అదే లెర్నింగ్ స్టూడెంట్స్ అయినటువంటి ఈ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీస్లో కానీ ఎవరికైనా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ ఎక్విప్మెంట్ అయితే ఫ్రాన్స్ నుంచి అండి ఇంపోర్ట్ చేసుకునేదేమండి. ఇది ఇండియా మేడ్ కాదండి, ఫ్రాన్స్ మేడ్ అండి. అవన్నీ పేషెంట్ డోనర్స్ శాంపిల్స్ అండి. అవన్నీ లోడ్ చేస్తున్నాం. మనకి డిస్ప్లే మట్టుగా అలా కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ అవి టిప్స్ అండి, అంటే డిస్పోజబుల్ టిప్స్ అండి, కార్బోనేటెడ్ టిప్స్. ఆ పేషెంట్కి ప్లస్ డోనర్ శాంపిల్స్కి ప్లస్ ఈ రీజన్స్ యూజ్ చేయడానికి ఆ టిప్స్ హెల్ప్ అవుతాయండి. ఈ కింద రెడ్ కలర్లో కనిపిస్తుంది వాషర్స్ అండి, అంటే వాష్ బఫర్స్ అనమాట. అంటే మనం ఒక ఈ హెచ్ఐవి కానీ హెచ్బిఎస్ఎస్ కానీ వెల్స్ ఉంటాయి కదండి, ఈ రియేజెంట్స్తో పాటు ఈ పేషెంట్ డోనర్ శాంపిల్ వేసేటప్పుడు ఆ వెల్స్ని వాష్ చేయడానికి ఆ వాష్ బఫర్ ఉపయోగపడుతుందండి. ఇవి వెల్స్ అండి. ఆ వెల్స్లోనే కోటెడ్ అయి ఉంటాయండి యాంటీజెన్ కానీ యాంటీబాడీ కానీ. మనకి ఎన్ని కావాలో అంత రిక్వైర్మెంట్ ఎన్ని రోజు కావాలో అని పిక్ చేసి ఆన్లైన్ ఇన్స్ట్రుమెంట్లో లోడ్ చేస్తామండి. చూడండి, ఆ స్టార్ట్ బటన్ చేయగానే అలా వెళ్తుంది. అంటే మనం ఎన్ని రోజు పెట్టామో అది కరెక్ట్గా ఆ శాంపిల్స్కి తగినట్టు పెట్టామా లేదని అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటుందండి. అన్ని కరెక్ట్ తక్కువైతే అది యాక్సెప్ట్ చేయదండి. మరలా ఏం కావాలో ఒకసారి రీసెట్ చేసుకొని ఎక్స్ట్రా పడితే మరలా ఇంకో స్ట్రిప్ పెట్టి మరలా లోడ్ చేయాలండి. ఇది సరిపోయింది కాబట్టి అది అలా ఫిట్ చేసుకుంది. ఇది మనం లోడ్ చేసింది హెచ్బిఎస్ఎస్ అండి. నెక్స్ట్ ఏదంటే ఇంకో ప్లేట్ లోడ్ చేస్తుంటారు ఈ చెవిది. నెక్స్ట్ ఇంకోటి CO2 ఉంటుంది, అది కూడా లోడ్ చేస్తాం. అండ్ ఫస్ట్ క్యాప్ బాటిల్లో కనిపించేవి అవి రియేజెంట్స్ బాటిల్స్ అండి. ఆ పక్కన డోనర్ శాంపిల్స్ అండి. ఇది ప్రతి డోనర్కి ఈ హెచ్ఐవి, హెచ్బిఎస్ఎస్, హెచ్సివి, సిఫిలిస్ మరియు మలేరియా పారాసైట్స్ అన్ని కంపల్సరీగా మ్యాండేటరీగా చేయవలసిందేనండి. చేసిన తర్వాత ఇందులో అన్ని టెస్టులు నెగిటివ్ వచ్చాక అప్పుడు క్రాస్ మ్యాచింగ్కి వెళ్తుందండి. క్రాస్ మ్యాచింగ్లో ఈ పేషెంట్ శాంపిల్కి ఈ డోనర్ ఇచ్చిన బ్యాగ్కి కంపాటబిలిటీ అయితేనే ఇష్యూ చేస్తారండి ప్రతి బ్లడ్ బ్యాంక్ వారు. ఫ్రెండ్స్ అలా ఫిట్ చేశాక
ఇది హెచ్ఐవిదండి. ఫస్ట్ హెచ్ఐవి హెచ్బిఎస్ఎస్జి లోడ్ చేసాము, తర్వాత నెక్స్ట్ హెచ్ఐవి లోడ్ చేస్తున్నాం. ముందు చెప్పినట్టు ఇది కరెక్ట్గా రిక్వైర్మెంట్ తగ్గ వాల్స్ ఉన్నట్టయితే ఫిట్ చేసినట్టయితే అది యాక్సెప్ట్ చేస్తుంది. ఒకవేళ తక్కువగా స్ట్రిప్స్ పెట్టినట్టయితే అది యాక్సెప్ట్ చేయదండి, మళ్ళీ రిటర్న్ పంపిస్తుంది. దానికట్లా ఒక మెసేజ్ అలారం బజర్ సౌండ్ వస్తుంది. దాన్ని అప్పుడు సెట్ చేసుకొని మరలా ఫిట్ చేయాలండి. అదే అవి రీచెక్ కన్ఫర్మ్ చేసుకుంటుందండి. డోనర్ శాంపుల్కి సరిపోయిన వాల్స్ ఫిట్ చేశారా లేదా. ఓకేనండి. మనం లోడ్ చేసినవి ఈ ఎలైజా వెల్స్ని ఇది చేయటానికి ఆ రోబోటిక్కి ఎంత టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి పనిని అది సెట్ చేసుకుంటుందండి. అదండి. మొత్తం ఫంక్షనింగ్ ఎంత అంటే ఒక ఇంక్యుబేషన్ పీరియడ్స్ ఉంటాయండి. ఇంక్యుబేషన్ పీరియడ్ తర్వాత అంటే వాషింగ్ ఎప్పుడు జరగాలి, తర్వాత ఎప్పుడు రీడ్ చేయాలి, ఎప్పుడు రిజల్ట్ ఇవ్వాలి, అవన్నీ అన్నీ ఆ స్ట్రైప్స్ బ్యాంక్స్ మీకు ముందు కనిపిస్తుంది. అవి ఇవన్నీ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ ఎస్సీవీ అని మొదట పెడుతుందండి. అంటే ఆ టైం అడ్జస్ట్మెంట్ బట్టి అంటే 1 by 1 టైంని అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట. ఒక వాషింగ్ వెళ్ళగానే ఇంకొకటి శాంపిల్స్ వేయడం, ఇది మళ్ళీ ఇంక్యుబేటర్కి వెళ్తే ఇంకోటి ఆటోమేటెడ్గా మళ్ళీ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యేటట్టు. ఎస్సీబీ శాంపిల్ డైల్యూట్ వేస్తుందండి వెల్స్లకి. మొత్తం కంప్లీటెడ్గా మొత్తం అంతా అన్ని వెల్స్కి శాంపిల్ డైల్యూటెంట్ వేసిన తర్వాత పేషెంట్ డోనర్ని శాంపిల్ని యాడ్ చేస్తుందండి. టిప్ డిస్టెన్స్ ఇది డిస్కార్డింగ్ అవుతుంది. టిప్ కూడా టిప్ ఒక సింగిల్ రోబోనండి. మొత్తం శాంపుల్ని రోబో తీసుకుంటే టిప్ చేసుకొని అది ఫిట్ చేసుకొని మళ్ళీ ఆ శాంపిల్ డైల్యూటెంట్ని కూడా అందులోనే వేస్తుంది. ఇప్పుడు ఇది ఆ పేషెంట్ శాంపిల్ డైల్యూటెంట్లో మిక్స్ చేస్తుందండి. అవునండి. ఆ మైక్రోవేవ్స్లో ఫస్ట్ శాంపిల్ డైల్యూటెంట్ అంటే పేషెంట్ శాంపిల్ యాడ్ చేస్తున్నారు. అది హెచ్సి విధంగా ప్రజెంట్ జరుగుతుంది. ఒకవేళ పొరపాటుని డోనర్ శాంపిల్స్లో ఏదైనా క్లాట్ ఉందనుకోండి, అది వేసుకోదండి. తర్వాత మనం అలా మెసేజ్ చూపిస్తుంది, దాన్ని మనం మాన్యువల్గా వేయాలండి. ఆ శాంపిల్స్ క్లాట్ ఉన్నవి అనమాట. అవి నెంబర్ పడలేదు అన్నమాట. శాంపిల్ డైల్యూటెంట్లో రెడ్ ఎలా అయిపోయింది డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ కార్బనైజ్డ్ టిప్స్తో డోనర్ శాంపిల్స్లో ఏమైనా క్లాట్స్ ఉన్నాయా ఏమన్నా అది టేకప్ తీసుకోలేదండి. దానికి మనం ఆ శాంపిల్స్ని మళ్ళీ సెంట్రిఫ్యూజ్ పెట్టుకొని మాన్యువల్గా వేయాలండి. ఫైనల్గా అది మొత్తం శాంపిల్స్ అన్ని వేస్తుందండి. లాస్ట్లో కంట్రోల్స్ వేస్తుంది అనమాట. ఈ కంట్రోల్స్ అవగానే అది 1 hour ఇంక్యుబేషన్ పీరియడ్ ఇంక్యుబేట్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ఇంక్యుబేటర్లోకి తీసుకెళ్ళిపోతుందండి ఆటోమేటిక్గా. ఆ ఇంక్యుబేటర్ ఏంటి at 37 degrees టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఫిక్స్డ్ డ్రై ఇంక్యుబేటర్ అనమాట. అదండి. ఇంకా కంట్రోల్స్ అయిపోతే ఇది మళ్ళీ అది కంప్లీట్ అయిపోతే క్యారియర్ మళ్ళీ ఎనలైజర్లోకి తీసుకునేది కరెక్ట్గా సేమ్ వాల్యూమ్లో 100 మైక్రోలీటర్స్ అంటే 100 మైక్రోలీటర్స్ కరెక్ట్గా వేసుకుందా లేదా చెక్ చేసుకోవాలి. మరి మొత్తం టోటల్ మనం ఒక 80 వెల్స్ పెట్టాం కదండి. ఆ 80 వెల్స్లో
ఆ 80 వాల్స్లోని 5 కంట్రోల్స్ 75 అండ్ రిమైనింగ్ 75 డోనర్ శాంపిల్స్ అండి. కరెక్ట్గా యాక్యురేట్ వాల్యూమ్ ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకుంటుంది ప్రతి స్టెప్ కూడా. ఇప్పుడు మళ్ళీ హెచ్/ఏజ్ స్టార్ట్ అయిందండి. సేమ్ ఇందాట్లాగానండి కంట్రోల్స్ ఇప్పుడు ముందు వేసుకుంటుంది, తర్వాత డోనర్ శాంపిల్స్ వేసుకుంటుంది. అది ఇప్పుడు ముందు హెచ్సిబి అది ఇంక్యుబేషన్లోకి వెళ్తుంది. ఇక్కడ టిప్ స్టార్ట్ చేశాక మళ్ళీ న్యూ టిప్ని తీసుకుంటుంది. న్యూ టిప్ తీసుకున్నాక ఇది మొత్తం అదే కంట్రోల్స్ అయిపోయాయండి. ఇప్పుడు డోనర్ మళ్ళీ ఫస్ట్ శాంపిల్ ఇది హెచ్/ఏజ్ ఫస్ట్ శాంపిల్ డోనర్ శాంపిల్ వేసుకుంటుందండి కంట్రోల్స్. తర్వాత ఇలా కంప్లీట్గా మొత్తం అన్ని డోనర్ శాంపిల్స్ అయిపోయిన తర్వాత దీనికి హెచ్/ఏజ్ ఒక్కదానికే డైరెక్ట్గా కాంజుగేట్ యాడ్ అయిపోతుందండి. మొత్తం 75 డోనర్ శాంపిల్స్ను అలా వెల్స్లోనికి 100 మైక్రోలీటర్స్ మొత్తం అన్నీ కంప్లీటెడ్గా వేస్తుందండి. ఈ స్టెప్ మొత్తం 75 శాంపిల్స్కి అది ఫార్వర్డ్లో పెట్టానండి. టైం ఫాస్ట్గానే అయిపోతుంది. జస్ట్ ఇక్కడ ఓకే. ఇందులో మళ్ళీ ఆ శాంపిల్స్ అన్నీ అవి క్లాట్ ఉండమంటే అవి పడవలేదండి. అవి మళ్ళీ మనం మాన్యువల్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి 100 మైక్రోలీటర్స్ కాంజుగేట్ హెచ్/ఏజ్ కాంజుగేట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఆ శాంపుల్ 100 మైక్రోలీటర్స్ యాక్యురేట్గా మిషన్ అదే ఆ రోబోటిక్ కార్బన్ టిప్తో కరెక్ట్గా వేసిందో లేదా అని మళ్ళీ క్రాస్ చెకింగ్కి వెళ్ళిందండి అనలైజర్. ఓకే, ఈ కంట్రోల్స్కి డోనర్ శాంపిల్స్కి స్మాల్ టిప్స్ ఉంటాయండి. రీజెంట్స్ వేసేటప్పటికి అవి ఫస్ట్లో ఉన్నది అవి 1100 మైక్రోలీటర్స్ శాంపిల్ ఒకేసారి తీసుకుంటుందండి. తీసుకున్నాక డైరెక్ట్గా కాంజుగేట్ 100 మైక్రోలీటర్ చూడండి ఎంత ఫాస్ట్గా వేసేస్తుందో. కరెక్ట్గా ఈ 100 మైక్రోలీటర్ వేసిన కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది 1 అవర్ ఇంక్యుబేషన్కి వెళ్తుందండి. ఇక్కడ తేడా మీరు గమనించారా? రియేజెంట్స్ వేసేటప్పటికి ఒకే టిప్ యూజ్ చేస్తుందండి. అదే కంట్రోల్స్ కానీ డోనర్ శాంపిల్స్ కానీ అంటే మిక్స్ అవ్వకుండా వేరువేరుగా అవి ఒక్కో దానికి ఒక్కో టిప్ యూజ్ చేస్తుంది. ఇక్కడైతే కాంజుగేట్కి ఒకే టిప్ అనమాట వాష్ చేసుకొని ఇవన్నీ కంప్లీటెడ్గా మొత్తం అది వేసుకుందండి 100 మైక్రోలీటర్స్. నెక్స్ట్ ఇంకేమి ఉందండి? హెచ్ఐవి ఉందండి. హెచ్ఐవికి ఆల్రెడీ అంటే ఫార్వర్డ్ చేసామండి. అక్కడ ముందు శాంపిల్ డైల్యూంట్ ఒక బఫర్ లాంటి చేస్తామండి. అందులో ఒక చిన్న గోళీ లాంటి బాల్ ఉంటుందండి. ఇది బయోమెరిక్ కిట్ అండి. మిగతా 2 బయోరెడ్ అండి. ఇది ఒకటి బయోమెర్ అండి. ఈ 3 కూడా ఇంపోర్టెడ్వేనండి. ఇవి చాలా బాగుంటాయండి ఈ కిట్స్. ఇందులో సేమ్ ముందు ఎలా ఉందండి. ఇప్పుడు ఈ 1 అవర్ ఆఫ్టర్ 1 అవర్ తర్వాత ఇది వాష్ చేస్తుందండి ఆటోమేటిక్గానండి. అందుకే ఎక్విప్మెంట్ని ఫుల్ ఆటోమేటెడ్ ఎలైజర్ అంటారండి. ఎలైజర్ ప్రాసెసర్ అనమాట. అన్నీ ఆటోమేటెడ్గా అండి. మనం మాన్యువల్గా చేయవలసింది ఏదో ఒక క్లాటెడ్ అయితే శాంపిల్ ఏదో పడకపోతే మనం మాన్యువల్గా చేయాలి తప్ప మిగతా అంతా మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ అదే చేసుకుంటుందండి. అందుకేనండి మిషన్ కాస్ట్ కూడా అప్ టు 25 lakhs వరకు ఉంటుంది.
కానీ నేను మ్యాక్సిమం అన్ని మిషన్ ఎలిమెంట్స్ తెలుసు, సెమీ ఆటోమేటెడ్ తెలుసు. కానీ ఈ ఒక్క మిషన్ ఉంటే ఈ ఒక్క ఎలైజా పారామీటర్సే కాదండి, ఇందులో ఎంతవరకు అంటే 250 వరకు పారామీటర్స్ ఉంటాయండి. అన్ని రకాలుగా చేయొచ్చండి. మొత్తం థైరాయిడ్స్ ప్రొఫైల్ కానీ, T4 T3 TSH మొత్తం ఎవ్రీథింగ్, హార్మోన్స్ కానీ మొత్తం ఏదైనా అన్నీ చేయొచ్చండి ఇందులో. అంత సూపర్ బండి ఈ మిషన్ మటుకు, చాలా ఎక్సలెంట్. అలా వాష్ అయిపోయిన తర్వాత ఇందులో మన డోనర్ శాంపుల్లో ఏదైనా ఆ యాంటీబాడీస్ ఉన్నట్టయితే ఇందులో ఉన్న యాంటీజెన్తో కోటెడ్ అయ్యి ఇది రియాక్షన్ జరుగుతుందండి. ఇది ఫస్ట్ హెచ్సివి కాబట్టి ఇప్పుడు దీనికి ఇప్పుడు కాంజుగేట్ యాడ్ చేస్తామండి. సింపుల్ సార్, ఎలైజా అనేది మీకు సింపుల్గా అర్థమైనట్టు చెప్పేస్తానండి. ప్రిన్సిపల్ ఏమంటే ఫస్ట్ శాంపుల్ డైల్వెంట్ వేసుకుంటాను. వేసిన తర్వాత డోనర్ శాంపుల్ వేస్తామండి. ఆ రెండు ఇంక్యుబేట్ చేస్తామండి 1 అవర్. ఈ శాంపిల్ డైల్యూట్ ఏంటంటే అందులో ఉన్న ఏమైనా ఇప్పుడు హెచ్సికి సంబంధించింది ఏదైనా యాంటీబాడీస్ ఉన్నట్టయితే దాన్ని డైల్యూట్ చేసి ఇక్కడ లోనున్న యాంటీజెన్కి అటాచ్ అయ్యేటట్టు చేస్తుంది అనమాట. ఆ వాషింగ్ నెక్స్ట్ 1 అవర్ తర్వాత వాషింగ్ అయిన తర్వాత అన్బౌండెడ్ మెటీరియల్ అంతా, అంటే అదర్వైజ్ మిగతా యాంటీబాడీస్ రియాక్షన్స్ అన్నీ అన్బౌండెడ్ అన్నీ క్లియర్ అయిపోతాయండి వాషింగ్లో. ఒరిజినల్గా రియల్గా ఏదైనా ఒక యాంటీబాడీ ఉన్నట్టయితేనే ఇక్కడ ఉన్న కోటెడ్ వెల్స్లో ఉన్న యాంటీజెన్తో అటాచ్ అయ్యి ఒక ఫార్మేషన్ ఉంటుందండి. అదే ఒక ఫార్మేషన్ అవుతుంది, దానికి పైన వచ్చి కూర్చుంటుంది అనమాట. రియల్గానే ఆ యాంటీబాడీ ఉన్నట్టయితే ఈ యాంటీజెన్ దానిపైన ఏం చేస్తాం, కాంజుగేట్ యాడ్ చేస్తాం అనమాట. కాంజుగేట్ ఏం చేస్తుంది, ఒక హెచ్ఆర్పి అని ఎంజైమ్తో రియాక్టింగ్ బాండింగ్ అవుతుందన్నమాట. దాని తర్వాత ఏం చేస్తాం, సబ్స్ట్రేట్ ఇచ్చాక దానికి ఒక కలర్ బ్లూ కలర్ లాగా ఒక కలర్ డెవలప్ అవుతుంది. బ్లూ కలర్ అయ్యాక ఆ కలర్ని ఇదేనండి కాంజుగేట్. దీని తర్వాత కాంజుగేట్ సబ్స్ట్రేట్ యాడ్ అయిపోయిన తర్వాత బ్లూ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. కలర్ చేంజ్ అయిపోతుంది. కలర్ చేంజ్ అయిన తర్వాత ఆ బ్లూ కలర్ని ఈ మన కలరోమీటర్ ద్వారా రీడ్ చేసే వరకు ఒక 10 minutes లోపు రీడ్ చేయాలన్నమాట. దానికి స్టాప్ సొల్యూషన్ వేస్తే అవన్నీ ఆ ఎల్లో కలర్ లాగా వస్తే అవి కంట్రోల్స్ అన్నమాట. అవి అంటే ఈ టెస్ట్ వ్యాలిడిటీ కాదా అనేది ఆ నోన్ శాంపిల్స్వి ఆ ఎల్లో కలర్ కనిపించేవి పాజిటివ్ కంట్రోల్స్ అనమాట. అలాగే డోనర్ శాంపిల్స్లో లాగా అలా ఎల్లో కలర్ వచ్చినట్టయితే అది పాజిటివ్ అనమాట. అదే రియాక్టివ్ అంటాం. అదండి పాజిటివ్ అన్న రియాక్టివ్ అన్న ఒకటండి. అంటే ఈ ఎలైజాలో ఆ టెర్మినాలజీ అలా రియాక్టివ్ అని పెడతాం. మిగతా ర్యాపిడ్స్లో అయితే పాజిటివ్ నెగిటివ్ చెప్తాం. కానీ ఇక్కడ అదండి, ఇక్కడ చూసారా, ఇది స్టాప్ సొల్యూషన్ వేస్తున్నాం అనమాట. స్టాప్ సొల్యూషన్ వేసినప్పటికి ఈ కలర్ అంటే ఇక్కడ పింక్ కలర్ లేదా బ్లూ కలర్ ఉంటుంది. దాన్ని ఏదైనా రియల్ కానీ ఏదైనా హెచ్ఐవి కానీ హెచ్బిసిస్ కానీ ఏదైనా యాంటీబాడీస్ ఉండి దాన్ని బైండ్ అయ్యి ఉన్నట్టయితే అది రియాక్టివ్ చూపించడానికి అలాగా ఒక ఎల్లో కలర్ లాగా వస్తుందండి. అది ఫ్రెండ్స్ ఫైనల్గా దీన్ని కలరోమీటర్ ద్వారా రీడ్ చేస్తామండి. ఈ కలరోమీటర్ ద్వారా 40 లేదా సెకండరీ పిల్స్ 30 పిల్స్ మధ్యన రీడ్ చేయగానే ఎల్లో కలర్ లాగా ఏదైనా కలర్ని మెజర్ చేస్తుంది అనమాట. ఏదైనా పాజిటివ్ ఉంటే మీకు కనిపించే ఎల్లో కలర్లోనే కంట్రోల్స్ అనమాట. ఇంకోండి ఫైనల్గా ఇలా రిపోర్ట్ వస్తుందండి. చూసారా, ముందు ఉన్నవి ఈ డోనర్ శాంపిల్స్ అవన్నీ ఇవి ఫస్ట్ కనిపించేవన్నీ ఐడి నెంబర్ అనమాట. మిగతాన్ని ఇది ఒక సూపర్గా రిపోర్ట్ ఉంటుందన్నమాట. మనకి ఈ ముందు వ్యాలిడేషన్ అనమాట, కరెక్ట్గా వచ్చిందో లేదో. అదే ఫ్రెండ్స్ ఏదైనా పాజిటివ్ వస్తే మొత్తం ఎవ్రీథింగ్ అదే రెడ్ కలర్ లాగా మనకి పాజిటివ్ శాంపుల్ అయితే కరెక్ట్గా రెడ్ కలర్ లాగా డెస్క్టాప్ మీద క్లియర్గా కనిపిస్తుంది. అవి ప్రింట్అవుట్ తీసుకొని డైరెక్ట్ స్టోర్ చేసుకోవడమే బాస్. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.
ఎవరైనా సబ్స్క్రిప్షన్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Sigma.